దేవుని సంగమునకు సంతోషమండి. మీరందరూ సమూయేలు గారి గృహంలో ఈ నెలాఖరున మనం ఏర్పాటు చేసుకుంటున్న మొట్టమొదట కూడికకు వచ్చారు. దానిని బట్టి దేవుడు మీ గృహములను బహుగా ఆశీర్వదిస్తాడు. చదవబడిన వాక్య భాగము విశ్వాసమునకు సంబంధించింది. విశ్వాసము ఆ ముందు పోయిన ఆదివారం నాడు నేను మన సంఘములో చెప్పాను. యేసు ప్రభు వారు తన శిష్యుల ముగ్గురిని తీసుకొని ఒక కొండ పైకి వెళ్ళారు. ఆ కొండ మీద ఆయన రూపాంతరము చెందారు. ఇప్పుడు ఆ ముగ్గురు శిష్యులు యేసు ప్రభు వారు కొండ దిగి వస్తున్నారు. ఆ కొండ దగ్గర చాలా మంది జనము పోగుపడి ఉన్నారు. వారు గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు, ఆందోళన పడుతున్నారు. వీరు అలాగ కొండ దిగి వస్తూ ఉన్నారు. 14వ వచనం, వారు జనసమూహము నొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, అక్కడ ఒకడు అని రాసి ఉంది. ఒకడు వచ్చట మోకాళ్ళు ఊని. ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఆ ఒకడు అనే మాట ఒక తండ్రికి సంబంధించిన మాట. ఆ ఒకడు ఎవరండి? తండ్రి. ఒక తండ్రి వచ్చాడు, యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఆ మోకాళ్ళుని ఆయన ఎందుకు మోకాళ్ళున్నాడు అని మనం చూస్తే ఆయన దేవాది దేవుడని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలడని గ్రహించాడు. ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడని విని ఉన్నాడు. అందును బట్టి ఈ తండ్రి ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు, మోకరించాడు మాట. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరింతాము, చూశారు అలా. మరి ఎందుకు అలాగా మోకాళ్ళు ఉన్నాడు అంటే, మోకరించటం వినయము లేదా వినమ్రతను చూపిస్తుంది. ఎవరు ఎదుటన్నా మోకరించామనుకో, మనలో నుండి ఏమి కనపడుతుంది? వినయము కనపడుతుంది. హ్యూమిలిటీ, వినమ్రత కనపడుతుంది. ఏంటి, ఎందుకు మోకరించాడు? తనను వినుడైపోయాడు, విధేయత చూపిస్తున్నాడు. ప్రభువా, నాకు సహాయము చేసేవారు ఎవరూ లేరు, నేను నిస్సహాయున్నైపోయాను, నా స్థితి చాలా భారముగా ఉంది, నా పరిస్థితి దిగజారిపోయింది, నన్ను కనికరించి చూసేవాడు ఎవ్వడూ లేడు, నా ఇంటిలో పరిస్థితులు అలాగున్నాయి, నా కుటుంబ పరిస్థితులు అలాగున్నాయి అని చెప్పి అతను మోకరించాడు. తండ్రి మోకరించాడు. మనము కూడా మన కుటుంబ పరిస్థితుల నిమిత్తము ప్రభువు ఎదుట ప్రతి దినము మోకరించి, ప్రభువా నా కుటుంబమును చూడయ్యా, నా కుటుంబమును దృష్టించయ్యా, నా కుటుంబములో ఈ పరిస్థితి బాగాలేదు, నా కుటుంబములో నా పెద్ద కొడుకు పరిస్థితి బాగాలేదు, నా కుటుంబములో నా కుమార్తె పరిస్థితి బాగాలేదు, నా కుటుంబములో నా భర్త పరిస్థితి బాగాలేదు, ప్రభువా నా కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించవా అని చెప్పి మనం ఏం చేయాలంటే మోకరించాలి. ఏం చేయాలి? మోకరించాలి. వినమ్రత. నా ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం లేదు, నాకు ఎన్ని మందులు వాడుతున్నాను, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాను, సరైన ఆరోగ్యం రావటం లేదు. నువ్వు జోక్యము చేసుకుంటే కానీ నాకు ఆ సంపూర్ణమైన స్వస్థత రాదు. ఒక పేషెంట్ ఉన్నాడు, డాక్టర్లు అందరూ పరీక్షించారు ఆయన్ని.
2 కిడ్నీలు పోయాయి, 2 కిడ్నీలు చెడిపోయాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు డయాలసిస్ చేస్తాం కానీ రోజుడిసి రోజు నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి. నీ ఒంట్లో ఉన్న రక్తం అలాగ మిషన్లోకి వెళ్తుంది. ఆ మిషన్లో ఆ రక్తం శుభ్రపడుతుంది. శుభ్రపడిన రక్తం మళ్ళీ నీ ఒంట్లోకి ఎక్కించవలసి వస్తుంది. ఇలాగ చేసినా నువ్వు ఎంతో కాలం బ్రతకవు. డాక్టర్ చెప్పేశాడు ఖచ్చితంగా. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరో ఒక సేవకుడు వెళ్ళి, అయ్యా అందరు దేవుల్ని మొక్కుకున్నావు, నీకు తెలిసిన ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నావు, అద్భుతాలు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసయ్య. నువ్వు యేసయ్యను గురించి, ప్రభువా నాకే ఎందుకు వచ్చింది ఈ రోగము, నన్ను స్వస్థపరుస్తావు కదా, నన్ను స్వస్థపరిచి తండ్రి అని అడిగి చూడు, ఆయన తప్పకుండా నీ రోగాన్నే స్వస్థపరుస్తాడు. దేవుని తెలియని వాడే. ఆఖరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేని స్థితిలో ఎక్కడికి వస్తారు? అందరూనే యేసయ్య దగ్గరికి వస్తారు. ఇక హోప్ లేదు, యేసయ్య దగ్గరికి వస్తారు. అప్పుడు యేసయ్యకు ప్రార్థన చేస్తే ఆ కరుణామయుడైన యేసయ్య ఆ రాత్రి అతన్ని దర్శించాడట. ఆ వెలుగుతున్న ఆ చెయ్యి అతని మీద పెట్టాడట. పెట్టిన తర్వాత అతని ఒంట్లోకి ఏదో ఒక శక్తి వచ్చినట్టు అయింది. ఆ మరుసటి రోజున హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవడానికి బీపీ చూశారు, కరెక్ట్గా ఉంది. బ్లడ్ని చూశారు, సరిగా ఉంది. అరే ఏంటి తేడాగా కనపడుతున్నాడు, మరలా ఒకసారి ఆ టెస్ట్లు అన్నీ చేయండిరా, కిడ్నీ టెస్ట్లు అవి చేయండిరా అన్నారు. అన్నీ చేశారు, 2 కిడ్నీలు బాగున్నాయి. హల్లెలూయా. దేవుడు చేసే మహిమ. ఆయనకి నీ హృదయం నచ్చాలి. నీ హృదయం నచ్చాలంటే నువ్వు విధేయత చూపి ఆయన ఎదుట మోకరించాలి. ఆయన ఎదుట మోకరించాలి. ఈ విధేయత చూపటంలో రెండవది ఏమిటంటే, ఈ తండ్రి విశ్వాసముతో వేడుకున్నాడు. తండ్రి ఏం చేశాడండి? విధేయత చూపటమే కాదు, విశ్వాసముతో వేడుకుంటున్నాడు. ఫెయిత్ ఫిల్డ్ అపీల్. ఆయన నిండా విశ్వాసం ఉంది. నేను అడిగింది ఈ యేసయ్య తప్పకుండా చేస్తాడు. నువ్వు అలాగే అడగాలి. ఎంతో కొంత డౌట్ పెట్టుకుంటాం మనం, ప్రార్థన చేస్తాం. ఆ డౌటే గెలుస్తుంది కానీ నీ ప్రార్థన గెలవదు. దేవుడు నాకు తప్పకుండా చేస్తాడు. ఫెయిత్ ఫిల్డ్ అపీల్. నీ విశ్వాసాన్ని అప్లై చేసుకుంటూ, ప్రభువా నువ్వు తప్పకుండా నాకు చేస్తావు అని, నీవే నాకు సమస్తము చేయగల గొప్ప రాజువు, అధికారివి అని మనము ఆయన్ని నమ్మాలి. నమ్మి విశ్వాసముతో అడగాలి. విశ్వాసం ఎక్కడ ఉండాలి? మన తలలో కాదు, మన మోకాల్లో ఉండాలి. ఇప్పుడు ఈ తండ్రి మోకరించి ప్రాధేయపడుతున్నాడు. ఇంకా ఈ తండ్రి ఎందుకు మోకరిల్లాడంటే, తండ్రి ప్రేమ ఈయనలో ఉంది కాబట్టి మోకరిల్లాడు. ఎందుకు మోకరిల్లాడు? తండ్రి ప్రేమ. పిల్లలకు తెలియదు కానీ తల్లిదండ్రులకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో. పిల్లల్ని తిట్టినా, పిల్లల్ని కొట్టినా, పిల్లల్ని భయపెట్టినా, పిల్లల్ని ఏసడించినా అది వాళ్ళ బాగు కోసమే చేస్తారు తప్ప వాళ్ళ హృదయంలో ఏ కల్మసమో ఉండదు. తల్లిదండ్రుల హృదయంలో ఏ కల్మసమో ఉండదు. మరి ఈ తండ్రి హృదయంలో ఏ కల్మసము లేదు. తండ్రి ప్రేమ మోకరిల్లేలాగా చేసింది. ఎందుకు మోకరిల్లేలా చేసింది? దీన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇంటర్సెసరీ లవ్. దీన్ని ఏమని పిలుస్తున్నాం? ఇంటర్సెసరీ, మధ్యవర్తిత్వపు ప్రేమ. తన కోసం అడుక్కోవట్లేదు తండ్రి. తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం అడుక్కోరండి ప్రభువుని.
ప్రభువా మా పిల్లలకి మేలు చెయ్యి, మా పిల్లలకి బాగు చెయ్యి, మా పిల్లలకు ఆశీర్వాదం ఇయ్యి, మా పిల్లలకు ఆరోగ్యం ఇయ్యి, మా పిల్లలకు మంచి జీవితాలు ఇయ్యి. దీన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇంటర్సెసరీ లవ్, మధ్యవర్తిత్వపు ప్రేమ. తండ్రికి ఎవరికి? తండ్రికి ఆ పిల్లలకి, తండ్రికి ఆ కుటుంబానికి, భార్యకు భర్తకు, బంధువులకు, వారి యొక్క ఆ మిగిలిన బంధువులకు. వారు పాడైపోతుంటే క్రైస్తవుడిగా ఉన్నవాడు ఎవడు హృదయము మౌనముగా ఉండదు. ఏం చేస్తారంటే వారు తండ్రి ప్రేమతో ప్రభువుని వేడుకుంటారు, అనగా ప్రార్థన చేస్తారు. ఈనాడు కూడా మనము ఇలాంటి ప్రేమతోటి ప్రభువుని ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో సాతానుడు ప్రతి కుటుంబాన్ని నానా రకాలుగా బాధ పెడతా ఉన్నాడు. అనారోగ్యాలతో కొందరిని బాధ పెడుతూ ఉన్నాడు, అప్పులతో కొందరిని బాధ పెడుతూ ఉన్నాడు. అనుకున్నవి దొరకక, అనుకున్నవి పొందలేక, అనుకున్నవి దూరమైపోయి, మనం ఏదనుకుంటే అది జరగక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతో బాధపడుతూ ఉంటుంటుంది. అలాంటి బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఇలాంటి ప్రార్థన చేయాలి. ఈ తండ్రి ఏం చేశాడంటే మోకాళ్ళుని ప్రభువుని అడుగుతున్నాడు. ఎలాగ అడుగుతున్నాడు? వినయముతో అడుగుతున్నాడు, విశ్వాసముతో అడుగుతున్నాడు, తండ్రి ప్రేమతో అడుగుతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనములో యేసు ప్రభు వారు ఆ దారంట పోతూ ఉన్నారు. అక్కడ కుష్ఠరోగి ఒకడు వచ్చాడు. ఆ కుష్ఠరోగి ఆయన మోకాళ్ళపై పడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి. ఇదిగో నా ఒళ్ళంతా పుల్లితోటే ఉన్నాను, నా ఒళ్ళంతా కుష్ఠరోగంతో ఉంది, సమాజము నన్ను వెలివేస్తుంది, కుటుంబం వెలివేస్తుంది, జనాలు దూరం పెడుతూ ఉన్నారు, నేను నా జీవితం ఎలాగా ఏమిటి అనేది నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ప్రభువా నువ్వే దేవుడవు, సమస్తము చేయగలవాడువు అని మోకరించాడు. ఎవరి ఎదుట మోకరించాడు? ప్రభువు ఎదుట మోకరించాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము. శుద్ధుడువు కమ్మని వెంటనే ఏమైపోయిందంటే అతని శరీరంలో నుండి ఆ రోగం పోయింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో యాయీర్ అనే ఒక అధిపతి ఉంటాడు. అతనికి 12 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఆ కూతురికి జబ్బు చేసింది. ఈ రోజుల్లో అంటే వైద్యం ఉంది, ఆ రోజుల్లో అన్నీ నాటు వైద్యాలే కదా. చేయించారు, ఏమేమో ఇచ్చారు, మందులు ఇచ్చారు, మంత్రాలు వేశారు, తంత్రాలు వేశారు. ఏం చేసినా తగ్గు ఉండకపోవచ్చు. ఈయన ఎక్కడో తెలుసుకున్నాడు, యేసు ప్రభువు గొప్ప దేవుడు, ఆయన స్వస్థతనిచ్చే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు అని ఎవరి ద్వారా విన్నాడు. విని ఆయన ఎదుటికెళ్ళి పాదముల మీద పడిపోయి అడుగుతున్నాడు, ప్రభువా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, ఒక గంటో అరగంటో చచ్చిపోయే స్థితిలో ఉంది, నాకు అర్థమైపోతుంది, నా కుమార్తెను వచ్చి స్వస్థపరచవా. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్తాడంటే ఎదురొస్తున్నాడు ఒకటి పనోడు. అయ్యయ్యా ఎందుకు బాధకుని ఎలా కష్టపడటం, ఆల్రెడీ మీ అమ్మాయి అక్కడ చచ్చిపోయింది. యేసు ప్రభు అన్నారు అతన్ని, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. వెళ్ళారు. వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల్లి తక్కువ అన్నారంతే. చిన్నదానా లే అన్నారు.
చచ్చిపోయిన ఆమె లేచి నడవసాగేను అని అంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూసారా మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎవ్వరూ చేయలేని అద్భుతములు ఈ ప్రేమగల దేవుడు మనుష్యుల ఎడల చేశాడు. ఇప్పుడు ఈ తండ్రి ఎందుకు మోకరిల్లాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. ప్రభువా నా కుమారుని కరుణించు. మనుష్యులను కరుణించేవాడే నిజమైన దేవుడు. మన దేవుడు నిన్ను ముడుపులితే అని అడగడు, డబ్బులు తీసుకురా అని అడగడు, నాకు అది ఇది అని కోరుకోడు. ఆయన ఏమంటాడంటే నీ హృదయాన్ని నాకు ఇయ్యండి, నీ హృదయాన్ని నాకు ఇయ్యి. నీ హృదయం నిండా చీకటి ఉంది, నీ హృదయం నిండా పాపం ఉంది. నేను నీ హృదయంలోకి వస్తే నీ హృదయం వెలుగుతుంది, నీ హృదయము వెలుగుతుంది. నువ్వా నా కుమారుణ్ణి కనికరించు. ఆయన మన మీద ఎప్పుడూ కూడా కనికరాన్నే చూపిస్తాడు. మనం తప్పులు చేస్తూ ఉంటుంటాం. చేసిన ప్రతి అపరాధాన్ని, తప్పును ప్రభువు ముందుకు వచ్చి, ప్రభువా నా తప్పుని క్షమించి తండ్రి, ఇక ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యనని ఒప్పుకున్నప్పుడు ఆయన తప్పకుండా నీ మీద కరుణ చూపిస్తాడు. కరుణా కటాక్షములు చూపించే దేవుడు ఆయన. ఏమంటున్నాడు అక్కడ? నా కుమారుని కనికరించు, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. చాంద్రరోగి అంటే ఏమిటి? అదొక రోగం. ఈ రోగాన్ని గ్రీకులో ఏమని పిలుస్తారంటే, ఈ చాంద్ర రోగాన్ని సెలినియోజూమియా. ఆ రోగం పేరు ఏం పేరు? సెలినియోజూమియా. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎకిలిప్స్. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎకిలిప్స్. ఇదేంటండి సెలినియోజూమియా, ఎకిలిప్స్ అని చెప్తున్నారు. దాని అసలైన పేరు ఏంటి అంటే అది మోర్చ రోగము. అదేం పేరు? మోర్చ. మోర్చొచ్చే వాళ్ళని చూస్తాం కదా మనం. వాళ్ళకి ఏ టైంలో మోర్చొస్తుందో తెలియదు, సడన్గా వచ్చేస్తుంది. దీన్నే చాంద్ర రోగము అన్నాడు అక్కడ. చాంద్ర రోగము అంటే పూర్వకాలము ఆ చంద్రుడు పున్నము నాడు, చంద్రుడు పూర్తిగా అంతరించిపోయిన అమావాస్య నాడు ఈ మోక్ష లక్షణాలు ఎక్కువగా వచ్చాయట. ఇప్పుడు కూడా మీరు అంటూ ఉంటుంటారు, అమావాస్య వచ్చిందిరా అడికి మోక్ష ఎక్కువైపోయింది అంటారా లేదా? ఈవేళ పున్నమి, ఈ పున్నమి రోజు నాడు అలాగే పిచ్చి పిచ్చి కేకలేస్తాడు, మోక్ష వచ్చేస్తుంది అంటూ ఉంటుంటాం. అందుకే ఇది చంద్రుడికి సంబంధం ఉన్న రోగమని ఆ పూర్వకాలం వారికి జ్ఞానం లేక దానికి దీనికి ముడిపెట్టి చూశారు. అసలు దీని పేరేమిటంటే ఎకిలిప్స్, చాంద్ర రోగం. ఈ రోగం వచ్చిన వాడు కొన్ని లక్షణాలు ఉంటాయి, మెడికల్ డిస్క్రిప్షన్స్ అని పిలుచుకోవచ్చు వాటిని వైద్య పరిభాషలో. ఆ లక్షణాలు ఏంటి? ఎక్కడ పడిపోతాడో తెలియదు. అగ్గుంటే అగ్గిలో పడిపోతాడు, నీళ్ళుంటే నీళ్ళలో పడిపోతాడు. అది అగ్గని తెలియదు, అది నీళ్ళని తెలియదు. అందుకని ఈ తండ్రి మిక్కిలి బాధపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఎవరిని చూసి? తన కొడుకుని చూసి, కొడుకు వచ్చిన రోగమును చూసి, ఆ పరిస్థితిని చూసి భయపడిపోతూ ఉన్నాడు. సరే, ఇది బయటికి రోగంలా కనిపిస్తుంది. ఇది బయటికి ఎలా కనపడుతుందండి? రోగంలాగా కనపడుతుంది. కానీ లోపల దెయ్యపు క్రియలాగా యేసు ప్రభువుకు తోస్తుంది. మనుషులకైతే ఇది రోగంలా కనపడుతుంది. కానీ ప్రభువు దేవుడు కదా, ఆయనకి సమస్తము తెలుసు కదా. అయితే వాడిలో ఉన్నదేంటి? ఒక దెయ్యం. వాళ్ళలో ఉన్నదేంటి? ఒక దెయ్యం.
ఆ దెయ్యపు ప్రభావము ఆ కుర్రవాడిలో ఉండి తరచూ వాడికి మూర్చలాటిది రప్పించి అగ్గిలోనన్నా పడేసి నీటిలోనన్నా పడేసి వాడిని చంపేద్దారి అనుకుంటుంది. 3 శిష్యులు పైకి వెళ్ళారు, 9 మంది కింద ఉన్నారు. ఈ కింద ఉన్న శిష్యుల దగ్గరికి తండ్రి వాళ్ళ కొడుకుని తీసుకుని వెళ్ళాడు. అయ్యా అయ్యా, మీరు యేసు ప్రభు శిష్యులు కదా, మీరు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాయి, ఇదిగో నా కొడుక్కి రోగం వచ్చింది, అన్నీ వచ్చి కదా స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, దెయ్యాలను వదలగొడతారు, నా కొడుకు వైపు చూసి నా కొడుకుకున్న రోగమును వదిలించరా అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆడిలో ఉన్న రోగం పోవట్లేదు. ఆ 9 మంది ప్రార్థన చేస్తున్నారు, రోగం పోవట్లేదు. ఎందుకు పోవటం లేదు? యేసు ప్రభు వీళ్ళకు ఒక అధికారం ఇచ్చాడే, అధికారం ఉన్నవారు వీరు. సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను. చూసారు మనకే శిష్యులకు. ఇప్పుడు ఆ శిష్యులు కూడా వదిలేయి, ఇప్పుడు మనము కూడా ఆయనకి శిష్యులమే. ఆయన వారికి ప్రతి విధమైన అపవిత్రాత్మను వదలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఓ శిష్యులారా, మిమ్మల్ని నేను ఒట్టినే పంపటం లేదు, మీకు వరములు ఇచ్చి పంపుతున్నాను. దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే అపవిత్రాత్మ వదిలిపోతుంది. రోగం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే వాడిలో నుండి రోగం పోతుంది. మిమ్మల్ని నేను ఒక గొప్ప అధికారం గల వారిగా నేను చేశానని చెప్పి వారికి ఒక గొప్ప అధికారాన్నే ఇచ్చాడు. అయితే ఆ అధికారం ఎవరి పేరు మీద ఉపయోగించాలా చెప్పాలా? యేసు ప్రభువు పేరు మీదే ఉపయోగించిన వీరు ఎందుకు విఫలమైపోయారు? ఆ శిష్యులు స్వస్థపరచలేకపోయారు. స్వస్థపరిచే అధికారం దేవుడిచ్చిన వాళ్ళు ఎందుకు విఫలమైపోయారంటే, ప్రారంభంలో మనకి గొప్ప విశ్వాసం ఉంటుందండి. ఉండే కొలది ఏం చేస్తామంటే వెనకబడిపోతూ ఉంటుంటాం. ఈ శిష్యులు కూడా ప్రారంభంలో యేసు ప్రభువు మీద ఆధారపడ్డారు. ఆధారపడిన వీరు ఎప్పుడైతే దెయ్యాలు పోతున్నాయో, ఎప్పుడైతే రోగాలు తగ్గిపోతున్నాయో, యేసు ప్రభుని మర్చిపోయి రోగమా బయటికి పో అన్నారు. అక్కడ ఏమనాలా? ఓ రోగమా యేసు నామములో బయటికి పో అనాల. అంతే కదా? ఓ అపవిత్రాత్మ బయటికి పో అన్నారు, పోతుంది అది. ఓ అపవిత్రాత్మ, ఓ దెయ్యమా నజరేయుడైన యేసు నామములో బయటికి పో అన్నారు. అలా మరిచిపోయి ఈ బయటికి పో అంటే నేను పోను, నేను లోనే ఉంటానంటుంది. అది నేను పోను, నేను లోనే ఉంటానంటుంది. ఎందుకు? నువ్వు నేను పని చెయ్యం. ఎవరు కావాలా? అతి శక్తివంతుడు బలవంతుడైనా యేసయ్య అక్కడికి రావాలి, యేసయ్యే రావాలి. వారు విఫలమైపోయారు. విఫలమైపోయిన తర్వాత ఆ తండ్రి ఆ కుర్రవాడిని తీసుకుని వచ్చి, అయ్యా, యేసుప్రభు కొండ దిగేశారు కదా, అయ్యా నీ శిష్యుల దగ్గరికి మా అబ్బాయిని తీసుకుని వచ్చాము, వాడు చాంద్రరోగి, వాడు అగ్నిలోను నీటిలోనూ పడిపోతున్నాడు, వాడి కోసం భయమేస్తుంది, మూర్ఛొస్తుంది, భయంకరంగా తయారవుతున్నాడు, మాకెందుకు ఆందోళనగా ఉంది, నువ్వు మాకు సహాయం చేస్తావని మేము నీ దగ్గరికి తీసుకొచ్చాము. ఏదైనా నీ వలన సహాయం చేయగలిగితే చెయ్యి ప్రభువా అని చెప్పి మత్తయి సువార్త 17:17 చదవండి. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని
సహింతును. ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకురండి. శిష్యుని అంటున్నాడు, నా మీద విశ్వాసం ఉంచి మీరు అన్నీ చేయండి అని నేను పంపితే, నా మీద విశ్వాసం ఉంచకుండా నీ సొంతంగా నువ్వు ప్రాక్టీస్ మొదలెట్టేస్తావా? ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం నేను మీకు నేర్పుతూ కూర్చుంటుంటాను అని చెప్పి వారిని విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాడు. ఆ తండ్రి ఆ అబ్బాయిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు తండ్రిని అంటున్నాడు యేసు ప్రభు వారు. ఏమంటున్నారు? మార్కు సువార్త 9వ అధ్యాయములో ఏమంటున్నారంటే, అక్కడ నీవు నమ్ముచున్నావా? తండ్రిని అడుగుతున్నారు. ఇదే విషయం అక్కడ రాయబడి ఉంది. నేను ఈ పని చేయగలనని నీవు నమ్ముచున్నావా? నమ్మకపోతే ఎందుకు తీసుకొస్తాడు? నమ్ముతున్నాడు. అతను అంటాడు, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకము లేకుండా చేయండి. ఎక్కడో చిన్న అపనమ్మకం ఉన్నా సరే, ఆ అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని నాలో నుండి తీసివేయి ప్రభువా అని ప్రభువుని బ్రతిమలాడాడు. ఎవరు? తండ్రి. ప్రభువు వారి మీద కనికరపడి మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనములో చెప్పిన రీతిగా ఏమన్నాడంటే, అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. మార్కు సువార్తలో అయితే ఆ దెయ్యాన్ని ఏమని గద్దిస్తాడంటే, ఓ మోగవైన చెవిటి దెయ్యమా, వీటిని ఇతననే వదిలిపో. ఒక్కొక్కసారి దెయ్యాలే మనలో రోగాలే ఉంటాయండి. కొన్ని రోగాలు దెయ్యాలతో కలిసి ఉంటాయి, కొన్ని రోగాలు దేనితో కలిసి ఉంటాయి? దెయ్యాలతో కలిసి ఉంటాయి. యేసు ప్రభువు వీడిలో ఉన్నది పైకి మోక్షరోగం కింద కనపడుతుంది, కానీ అది మోక్షరోగం కాదు, వాడిలో ఉన్న దెయ్యపు క్రియ అని తెలిసిపోయి ఆ దెయ్యం పేరు కూడా పెట్టి దాన్ని గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? మోగవైన చెవిటి దెయ్యమా, ఈ బాలుని, ఈ కుర్రవాణ్ణి వదిలిపో, ఈ కుర్రవాణ్ణి వదిలిపో అంటే గద్దెంపగా ఆ దెయ్యము ఆ కుర్రవాణ్ణి కింద పడవేసి గిలగిలగిలగిలాడించేసి ఆ నురుగు కక్కునిలా చేసి ఆ కుర్రవాళ్ళలో ఉండలేక ప్రభువు మాటను బట్టి, ప్రభువు మాట దాన్ని తీక్షణంగా కాల్చివేస్తుండగా ఆ కుర్రవాళ్ళలోండి బయటకు వచ్చి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ దెయ్యపు శక్తి పోయిందో ఆ కుర్రవాడు ఎలా పడిపోయాడు? చచ్చిన వాని వలె పడిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఆ కుర్రవాడి చెయ్యి పట్టి లేపి తండ్రికి అప్పగించాడు. ఎంత అద్భుతమో కదండి అది. ఇప్పుడు శిష్యులు ఆయన ఒంటరిగా కలిసి ఆయన్ని, ప్రభువా నువ్వు గద్దిస్తే అది వదిలిపోయింది, మేము చేస్తే ఎందుకు పోలేదు అని ఆ శిష్యులు ప్రభువుని అడిగారు. ఆయన అంటాడు కదా, ఇటువంటివి పోవాలంటే ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి. నీ రోగం పోవాలంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మీ ఇంట్లో మీ ఆశలు తీరాలంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, మీ సమస్యలను ప్రభువు దగ్గర పెట్టాలి. ఇదంతా కూడా మీరు ఎలా చేయాలంటే విశ్వాసముతో చేయాలి. మీరు ప్రార్థన తగ్గిపోయింది మీలోని, ఉపవాసం కూడా తగ్గిపోయింది, మీకు విశ్వాసం కూడా తగ్గిపోయింది. కాబట్టి అది వెళ్ళిపోలేదు. అల్ప విశ్వాసం చేత మీరు ఈ పనుల్ని చేయలేకపోయారు అని చెప్పారు. చెప్పి ఆయన అంటారు కదా 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నారు? అందుకాయన
మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ అల్ప విశ్వాసమే, మీలో ఆవగింజంత అయినా విశ్వాసం ఉంటే, ఆవగింజంతైనా విశ్వాసం ఉంటే ఏమవుతుందటండి, అక్కడ కొండను చూసి ఓ కొండ నువ్వు ఎక్కడ నుండి అక్కడికి పో అంటే టప్పన పోద్దట. కొండ పోవటం అనేది కాదు అక్కడ ప్రభువు చెప్పింది. అర్థమైందా? కొండ పోవటం అనేది కాదు అక్కడ. ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడంటే, ఆవగింజ ఎలాగుంటుంది? ఆవగింజ మనం ఎక్కడ వేసుకుంటాం? సారులో తాలింపు వేసుకుంటామా? ఎంత ఉంటుంది ఆవగింజ? చాలా చిన్నది. ఆవగింజ చూడడానికి చాలా చిన్నది. స్మాల్ ఇన్ సీడ్. సీడ్ అంటే గింజ, చిన్ని గింజ. అంటే ఆ చిన్ని గింజంత విశ్వాసము కూడా మీలో ఉండకుండా ప్రార్థన చేస్తున్నారు. అందుకే మీ ప్రార్థనలో నెరవేరటం లేదు. ఇక ఆవగింజ కోసం చూస్తే ఆవగింజలో ఏముంటుంది? జీవం ఉంటుంది. ఆ గింజలో ఏముంటుంది? జీవం ఉంటుంది. 4-5 ఆవగింజలు తీసి ఈ ఇసుకలాగేలా తవ్వి అందులో వేసి కప్పెట్టేసి కొంచెం నీరు పోయి ఒక 4 రోజులకి ఏమొస్తుంది? మొలక వస్తుంది. అంటే అందులో ఏముంది? జీవం ఉంది. లైఫ్ ఇన్ సీడ్. ఆ విత్తనములో జీవం ఉంది. విత్తనము చిన్నది, ఆ విత్తనంలో జీవం ఉంది. జీవము ఉన్న ఆ విత్తనము, ఆ ఆవగింజ చిన్న మొక్కయ్యి అలాగ తుప్పయ్యి ఇంకా పెద్ద చెట్టుగా అయిపోతుందట. అది ఆవగింజ చిన్నదైనా అది పెరిగి పెద్దదైనప్పుడు, చెట్టు వలె అయినప్పుడు ఆ చెట్టు మీద పక్షులు వచ్చి నివాసం ఏర్పరచుకుంటాయి. అంటే పక్షులు వాలి అక్కడ గూళ్ళు కట్టుకునేటంత పెద్దదిగా కూడా అది మారిపోతుంది. చూసారా? మన విశ్వాసము ఎదగాలి. మన విశ్వాసము జీవం కలిగిదిగా ఉండాలి. చిన్న విశ్వాసమే పెద్దదిగా ఉండాలి. ఆ పెద్దదైనప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని నుండి అద్భుతాలు చూడగలుగుతావు. ఆయన తండ్రి వైపు చూసి అంటున్నాడు కదా, నేను ఈ పని చేయగలను, నువ్వు నమ్ముచున్నావా అంటే, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా చెయ్యన్నాడు. అప్పుడు యేసు ఆ దెయ్యాన్ని గద్దించాడు. గద్దించగా పోయిందా లేదా? పోయింది. అంటే తండ్రి యొక్క విశ్వాసం చిన్నదే కానీ గొప్ప కార్యం జరిగింది. 21వ వచనములో, ఎక్కడ నుండి ఒక కొండను చూసి, ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగా, కొండ జరుగుతుంది ఎక్కడన్నాను? జరగదు. ఈ కొండ ఏంటనుకుంటున్నారు? కొండ ఏంటంటే మన ముందున్న సమస్య. చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నీకు పెద్ద కొండలాగా కనపడుతుంది. ఆ ప్రాబ్లం ఎలా కనపడుతుంది? పెద్ద కొండలాగా. రేపు ఇల్లు ఎలా గడాలి? అదొక సమస్య. పెద్ద కొండలా ఉంది. నా ఒంట్లో ఆరోగ్యం లేదు, అదొక సమస్య. పెద్ద కొండలా ఉంది. మా ఇంట్లో మేలు జరగటం లేదు, అడిగిన ప్రార్థనలకి నాకు జవాబు రావటం లేదు, అదొక పెద్ద కొండ, ఆ సమస్య. ఈ విశ్వాసముతో అలాంటి సమస్యల్ని నువ్వేమనాలంటే, ఓ మమ్మల్ని ఏడిపిస్తున్న సమస్య, ఏడిపిస్తున్న ఓ కొండ, నువ్వు ఎక్కడి నుండి జరిగి అవతలకు పో అంటే అది ఏమవుతుందట? వెంటనే ఆ సమస్య పోతుంది. అందుకే ఆ రోగం గద్దించిన వెంటనే అది వారిని వదిలిపోయింది. రోగం పోయింది. ఇప్పుడు కుటుంబం ఏమైంది? ఆనందంతో ఉంది. ప్రియమైన విశ్వాసులారా, మీ కుటుంబంలో ఏ కొండలు ఉన్నాయి? అనారోగ్యం అనే కొండ ఉందా? అప్పులనే కొండ ఉందా?
మా కుమారులకి మేలు జరగటం లేదనే కొండ ఉందా? నాకే మేలు జరగటం లేదనే కొండ ఉందా? మా పిల్లలు బాగుపడాలనే కొండలున్నాయా? అవన్నీ సమస్యలే. ఆ సమస్యలు పోవాలంటే నువ్వు విశ్వాసముతో ప్రభువు దగ్గరికి రావాలి, విశ్వాసముతో మోకరిల్లాలి, విశ్వాసముతో ఆయనకి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ తండ్రి పొందిన దీవెనే మీరు కూడా మీ జీవితంలో పొందగలుగుతారు. ఇది విశ్వాసం ఇచ్చిన సంతోషం.